ఆర్థికంగా పరిపుష్టి సాధించి అన్ని రంగాలలో ముందంజ వేయాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్ అన్నారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ట్రైకా డైరెక్టర్ టి అనురాధ హాజరయ్యారు. తొలుత మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ బూత్ను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఐసీడీఎస్, డిఆర్డీఏ, మెప్మా, పోలీస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను అతిథులు సందర్శించారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఫరూక్ మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా స్వయంగా ఎదిగేందుకు సంక్షేమ పథకాలతో పాటు సబ్సిడీపై రుణాలు, స్వయం ఉపాధి పథకాలు అందించనున్నట్లు చెప్పారు. మహిళల రాజకీయ ప్రవేశానికి శ్రీకారం చుట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకే దక్కిందన్నారు. 1986, 1987లో మహిళలందరూ రాజకీయాలలో రావాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ బీసీలకు 20%, మహిళలకు 9% రిజర్వేషన్లు కల్పించి మహిళలను ప్రోత్సహించినట్లు చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్లమెంటులో ఆర్టికల్ 73, 74 ప్రకారం రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రావాలా, రాజకీయాల్లో ఏదైనా వస్తేనే ఏదైనా సాధించగలుగుతాం. అది ఎన్టీ రామారావు గారి నినాదం. ఎన్టీ రామారావు గారు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మహిళలు బయటలో నుంచి మొట్టమొదటిసారిగా ఇంట్లో నుంచి బయటకు రావడం జరిగింది. రాజకీయాల్లో 1986, 87లో మహిళలు ఎంపవర్మెంట్ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే 87 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వారు రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పి బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్లు ఆ రోజుల్లో 20% బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారు దక్కింది. అటువంటి ఎంబ్రాయిడరీ మిషన్లు ఇస్తే కానీ కాదు, ఎందుకంటే అందరికీ కుట్టు మిషన్లు ఇస్తే ఎంతమంది మనం చేయగలుగుతాము. కానీ మహిళలలో మనం ఆర్థికపరమైన పరిపుష్టి పెంచవలసిన అవసరం మరికొంది. అదే ప్రభుత్వం ఇదేం కాబట్టి ఈ మధ్య ఏమిటి ప్రభుత్వం బీసీ మహిళలకు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారి సబ్సిడీ ప్రభుత్వం తరఫున ఇస్తాం, వారు లోన్లు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం చాలా ఇప్పుడు కలెక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని వారు ఎండి వాళ్ళకి అందరికి ఆదేశించారు, గౌరవ శాసనసభలు కూడా చేయరు. మీరు వారిలో ఎంపవర్మెంట్ తీసుకురండి. మహిళలు సెల్ఫ్గా సంపాదించుకుంటేనే కానీ కాదు, ఎందుకంటే వాళ్ళు ఉండే ఓపిక, వాళ్ళు ఉండే సహనం, వాళ్ళ దగ్గర ఉండే మానవత్వం ఎవరి దగ్గర ఉండదు. ఒక ముస్లిం పత్రికా విలేకరు వచ్చి, సార్ మా ఆడబిడ్డలకంతా మేము సర్వే చేశాం, 40 సంవత్సరాలు అయిపోయినాయి, ఆడబిడ్డలు పెళ్లి కాలేదు, ప్రభుత్వం తరపున మీరు ఏదైనా ఇస్తే కానీ వాళ్ళు ఆదుకోలేరు, వాళ్ళు పెళ్లి చేసుకోలేరు అని చెప్పి చంద్రబాబు చెప్తే ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేద్దామని చెప్పాం. ఆ సియాసత్ పేపర్ ఆయన జయద్ అలీ ఖాన్ గారు ఉన్నారు, వారు వచ్చి చెప్తే ఆ రిపోర్ట్ ఇచ్చి చూసిన తర్వాత దాన్ని ఇంట్రొడ్యూస్ చేద్దామని మొట్టమొదటిసారిగా షాదీ ముబారక్ అని దాని పేరు పెట్టి ఆ రోజుల్లో ఏర్పాటు చేసాం. అదేవిధంగా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ కార్యక్రమం మొదలుపెట్టాం. ఆ కార్యక్రమం విజయవంతంగా మనకన్నా బాగా గత 5 సంవత్సరాలు చేయలేకపోయినాం. మనం మళ్ళీ దాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనం ప్రాక్టికల్గా మనం చూసిన తర్వాతనే మనకు తెలుస్తాయి. మనకి ఏ రకంగా వచ్చాము, మనం ఎందుకు వచ్చామంటే మీ ద్వారా తీసుకున్నామని. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ పీడీలు నాగరాజకుమారి, రాధమ్మ, సుశీల, డిఎం&హెచ్ఓ సుజాత, పరిశ్రమల జీఎం మారుతి ప్రసాద్, పొదుపు మహిళలు పాల్గొన్నారు.